నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. దేశవ్యాప్తంగా సీజేపీ చేపడుతున్న ఈ యొక్క నిరవధిక నిరాహార దీక్షలు, అదేవిధంగా ప్రొటెక్ట్స్లు ఏదైతే ఉన్నాయో మొత్తం మీద దేశవ్యాప్తంగా ఒక అలజడిని రేపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా సోనం వాంగ్చుక్ దాదాపు 25 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఈ రోజు ఆయన ఈ యొక్క నిరాహార దీక్ష విరమించినట్లుగా మనకి తెలుస్తోంది. అర్ధరాత్రి అంటే దేశం మొత్తం మీద కూడా ఎలాంటి అలజడు సృష్టిస్తా ఉన్నాయో, లేదంటే దేశం మొత్తం మీద యావత్తు యూత్ జెన్జీ కిడ్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి, ఆ జెన్జీ కిడ్స్కి ఇటు వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్గా వచ్చేసి నీట్ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారం మొత్తం మీద ఏ విధంగా ఉవ్వెత్తున విగిసిపడుతున్నారో మనందరూ కూడా తెలుసు. ఇదే నేపథ్యంలోనే అర్ధరాత్రి ప్రధాని మోదీ ఒక సెల్ఫీ వీడియోని తీసి తను ఈ విధంగా మాట్లాడటం జరిగింది. సో అసలు ఏం మాట్లాడారనేది ఒకసారి మనం చూద్దాం. దేశ పౌరుల యొక్క విద్యార్థుల భవిష్యత్తు నాకు ఎంత ముఖ్యమో, అదేవిధంగా వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఈ రకంగా పైకి వస్తూ ఉంటుంటే ఇలా పేపర్ లీకేజ్ అయితే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయో కూడా నాకు తెలుసు అంటూ కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఇక వాంగ్చుక్ ముందులాగా తను కోలుకొని తిరగాలి, అదేవిధంగా తను ఇంకా విరమణను తను ఈ యొక్క నిరాహార దీక్షను విరమించుకోవాలంటూ కూడా మాట్లాడారు. అయితే ఇలాంటి పేపర్ లీకేజీలు కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో దాదాపు ఇలాంటి అన్ని కూడా పెడతా ఉన్నాము. సో ఎవరైతే నీట్ పేపర్ లీకేజీ ఉన్నారో, దీంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షగా మేము ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రధాని మోదీ అర్ధరాత్రి ఒక సెల్ఫీ వీడియోని, అర్ధరాత్రి దట్టు ఒక దేశ ప్రధాని అర్ధరాత్రి ఒక సెల్ఫీ వీడియోని తీసి ఇక్కడ పెట్టడం అనేది, సోషల్ మీడియాలో పెట్టడం అనేది కొంత దేశంలో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయన్నది మనకి ఒక వీడియో ద్వారా అర్థమవుతోంది. సో మిగిలిన వ్యవహారాలన్నీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు అన్ని పార్టీలు సాంఘికంగా ఇటు ప్రతిపక్షము, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, ఇక మిగిలిన ప్రతి ప్రధాన నగరాల్లో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునివ్వడం, అదేవిధంగా సీజేపీ కొన్ని డూన్స్ అండ్ డోంట్స్ దాకా పెట్టి కొన్ని ఈ రకంగా ఏర్పాటు చేసుకొని తాము ఈ రకంగా మాట్లాడుతూ ఉండటం జరుగుతోంది. సో అంటే ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, ఏ విధంగా స్లోగన్స్ ఇవ్వాలి, ఏ విధమైన స్లోగన్స్ ఇవ్వకూడదు, సో అక్కడ ఫుడ్ ఏంటి, బ్యాగ్స్ క్యారింగ్ ఏంటి, ఎవరెవరు రావాలి, ఎవరెవరు రాకూడదు, అనుమానితులు ఎవరున్నారు, సో అనుమానితులు వచ్చిన వాళ్ళని మీరు ఎలాగా వీళ్ళని గమనించాలి, అదేవిధంగా మీ బట్టల మీద మీ ఫోన్ నెంబర్ని ఉంచుకోండి, ఎందుకంటే పోలీస్ వాళ్ళు మిమ్మల్ని కొట్టినప్పుడు మీ ఇంటి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కొంచెం సేఫ్ అవుతుంది. అదేవిధంగా వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడుకోవాలంటే ఒక పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లో మిమ్మల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అలా హాజరుపరచకుండా పోలీసులు ఏం చేస్తే ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ డోన్స్ అండ్ డోన్స్ కూడా పెట్టారు. ఇక ఎవరైతే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో, అంటే దేశవ్యాప్తంగా మొన్న జరిగిన ఈ యొక్క నీట్ పరీక్ష పేపర్లో లీకేజీలో సీజేపీ చేపట్టిన యొక్క ధర్నాలో దాదాపు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి యూనిఫామ్లో లేకుండా నైట్ వేర్ వేసుకొని అక్కడ కొంతమంది వితౌట్ బ్యాచ్తో కొంతమంది కొట్టారు. అలా వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చినాయి. సో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారు, మిమ్మల్ని ఎవరు పంపించారని జనాలు అడగాలంటూ కూడా కొన్ని రకాల వాటిని కూడా డూన్స్ అండ్ డోంట్స్ పెట్టడం జరిగింది. సో ఏదేమైనా కానీ ప్రధాని మోదీ ఈ రకంగా సెల్ఫీ వీడియో పెట్టడం ద్వారా దీన్ని వాంగ్చుక్ కూడా విరమించడం జరిగింది. సో ఏదేమని మొత్తం మీద వాంగ్చుక్ కూడా ఇప్పుడు దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఆయన కోలుకుంటున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా 65 మంది ఎంపీలు వచ్చి ఈ రకంగా ఆయన నిరాహార దీక్షను విరమించాలని కోరారు. సో ఈ నిరాహార దీక్షను వాంగ్చుక్ విరమించారు. సో కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్ ఏంటి, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నింటిలో కూడా విపులంగా కొంత మొత్తం మీద ఒక వీడియో ద్వారా తమ సందేశాన్ని ఏర్పాటు చేస్తారంటూ కూడా ఇక్కడ వాంగ్చుక్ చెప్పడం జరిగింది. సో ఇదేమన్నా కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో కూడా సీజేపీ పార్టీ చేపడుతున్న ప్రొటెస్ట్ శాంతియుతంగా ప్రజలకి, అదేవిధంగా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండబోతుంది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో చూద్దాం దీని మీద గవర్నమెంట్ యాక్షన్ ఏ విధంగా తీసుకుపోతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఇటు కేటీఆర్ బర్త్డేని కూడా తను పోస్ట్పోన్ చేసుకొని అలాంటి ఏమీ కూడా వద్దు, విద్యార్థులు దీంట్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారంటూ కూడా వేడుకలకు దూరంగా ఉంటూ కూడా ఈ యొక్క ఇందిరా పార్క్ దగ్గర ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఈ యొక్క మొత్తం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క నిరవధిక నిరాహార దీక్షలు, సమ్మెలు, శాంతియుత ర్యాలీలు ఏ విధంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తే ఖచ్చితంగా భారతదేశం ప్రధాని దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఆల్రెడీ కూడా గత రాత్రి యొక్క సెల్ఫీ వీడియోని అయితే పెట్టారు. దాని మీద ప్రధాని రాజీనామా చేయిస్తారా, సస్పెండ్ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. కెమెరామెన్ మనోజ్తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.